విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళు. సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్, కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయికి జీప్ నంబర్ బాగా తెలుసు. తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే? ఓకే సార్. డ్రైవర్, డ్రైవర్, మీరు జమీందారు గారు అమ్మాయా? లత, ఏమిట్లా ఎక్కడ నుంచున్నావు? నమస్తే, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జీప్ తీసుకొచ్చాను. ఓ, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బాగారా? కొత్త డ్రైవర్ నువ్వేనన్నమాట. సామాన్లు తీసుకుని రా. ఓయ్, ఏమిటా చూపు? తీసుకురావోయ్ ఆఫ్రికన్ బ్యాగ్ ని, జపాన్ సూట్ కేసు ని. మై డియర్ ఇండియన్ డ్రైవర్, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా. కరెక్ట్, ఇది కరెక్ట్. నేను తీసుకొస్తాను, పదండి. సామాన్లు చాలా ఉన్నాయి. లత, దేర్ ఇస్ నో నీడ్ టు హెల్ప్ హిమ్. లగేజ్ తీసుకురావడం డ్రైవర్ డ్యూటీ. కమ్ ఆన్. వెనకాల ఎక్కువ. మరి డ్రైవింగ్? స్టీరింగ్ మన చేతుల్లో ఉండి కనిపించడం లేదా? ఈ ర్యాక్ ఉండగా డ్రైవింగ్ మరొకటి చేయడమా? కమాన్, వెనకాల ఎక్కువ. ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. కమాన్ జాకీ, వెనకాల కూర్చుందా. జాకీయా? తమరేమైనా గుర్రం తోలుతుంటారా బాబు? Shut up. Hi, Dad. పాపా, Daddy, Daddy. వచ్చితివా తల్లి, వచ్చితివా? ఎలా ఉంటుంది? ఫైన్ డాడీ, బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రయాణము సుఖముగా జరిగినదా? దారిలో కాస్త దుఃఖముగా జరిగినదంకు. ఏమి రాని అమంగళ రూపము ధూళి దూసరితమైనది జీపులో నుంచి జారి పెడితేవా ఏమి? కాదు డాడీ, మన జీపు కాస్త కంట్రోల్ తప్పి లోయలో పడబోయింది. పెద్దగా దెబ్బలు ఎవరికి తగలేదనుకో. నాకు మాత్రం కాస్త బొంగరపు కీలుకి, బంతికి పాపరాని కీలుగోల. విజయ్, జీపులో ఉన్న మా పాపను కనుపాప వలె చూసుకొనక చక్రమును వక్రముగా తిప్పితివట. నీ ఉద్యోగానికి కామా పెట్టమందవా, లేక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఏ పనిలోనూ తొందరపాటు నాకు అలవాట్లేదు. జీప్ తోలింది నేను కాదు, మీ పాప రేఖాదేవి గారు. రేఖ? ఏమి పాప? ఈ నాగరాజవర్మ కుమార్తెవి జీపును కంట్రోల్ చేయలేకపోతాయా? కాదు డాడీ, అది కొంచెం. ఏమి రాణి వలె నిలబడిపోతుంది. సామాన్ లోపల పెట్టించు. మీరు నాగరాజవర్మ గారు కూతురు కాదా? కాదు. మరి ఇంట్లో పనిచేస్తున్నారా? కాదు. అయితే రేఖాదేవి గారి స్నేహితురాలుగా వచ్చారా? కాదు. మీకు కాదు అనే పదం తప్ప అవును అనే పదం ఉపయోగించడం అలవాట్లేదు అనుకుంటాను. లేదు. అమ్మా లత. అమ్మా, అమ్మా, కులాసగా ఉన్నావా? మీ అమ్మకేం గానీ బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. తలకి దెబ్బేమిటి? ఇతను విజయ్ నాన్న, మాతో పాటే కాలేజీలో చదివాడు. అమ్మా లత, నువ్వు ఇవాళ వస్తావని, నీకిష్టమని పులిహోర చేశాను. పద. విజయ్, రా నువ్వు తిందు గాని. మా అమ్మ పులిహోర అద్భుతంగా చేస్తుంది. నువ్వు పద, లగేజ్ లోపల పెట్టొస్తాను.